రాజరాజేశ్వరీ దేవి రమ్యా రాజీవలోచన. అన్నిటికీ చిట్ట చివర వచ్చేటటువంటి అలంకారం రాజరాజ ఈశ్వరి అలంకారం. అలాగే నీకు భర్తగా ఉన్నటువంటి ఓ వ్యక్తి లేదా కుటుంబ సభ్యులారా, మీరందరూ గమనించండి. ఇంతకుముందు ఇన్ని అలంకారాల్లో నేను కనిపించానే, ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క మంచి గుణాన్ని మీకు కావాలి అని తెలియచెప్పానే. ఆలోచించి చూడండి. నేను మీకు అండగా ఉండి తీరుతాను అని దుర్గాదేవి రూపంలో చెప్పడమే కాక, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా శత్రుబాధ కలిగినప్పుడు నేను రక్షించానని అన్నానే. అలా శత్రుబాధ కలిగినప్పుడు నన్ను ఆరాధించండి. ఆరాధించారా? ఒక మెట్టెక్కినట్టే. స్వయంగా గాయత్రీ మాతగా మీకు దర్శనాన్ని ఇస్తూ గయాన్ ప్రాణాన్ త్రాయతైతి గాయత్రి, మీ ప్రాణాలని రక్షించే విధంగా ఈ మంత్రాన్ని మీరు మననం చేస్తూ ఉంటే నేను తప్పక మిమ్మల్ని రక్షిస్తానని గాయత్రీ రూపంలో దర్శనం ఇచ్చానే. అదిగో ఆ దర్శనం చేసిన మీరు రెండవ మెట్టెక్కినట్టు. ఏ లలితా పరమేశ్వరిగా ఉండి సకల దేవతల యొక్క సేవలని అందుకున్నానో, అన్ని కష్టాలని తీర్చగలననే ఆ ధైర్యాన్ని మీకు ప్రసాదించానో, ఆ రూపాన్ని దర్శించారు కదా, మూడవ మెట్టు దాటినట్టు. ఏ అన్నపూర్ణ రూపంలో మీకు దర్శనాన్ని ఇస్తూ జ్ఞానభిక్షని శంకరుడంతటి వానికి కూడా పెట్టాననే విధానాన్ని తెలియజేశానో, అలాంటి జ్ఞానం కోసం మీరు ప్రయత్నిస్తే ఆ రూపాన్ని చూశారు కాబట్టి ఆ రూపంలో దర్శించిన మీరు నాలుగవ మెట్టెక్కినట్టు. ఆ మీదటిదైన ఏ రూపం స్పష్టంగా నేను దర్శనాన్ని ఇస్తూ మహాలక్ష్మిగా దర్శనాన్ని ఇచ్చానో, ఆ లక్ష్మీ విధానాన్ని కలిగిన ఆ సందర్భంలో దర్పాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, మదాన్ని కానీ తొలగించుకున్నట్టయితే, ఆ రూపాన్ని అనుభవించినట్టయితే గొప్ప అభివృద్ధికి వెళతారు అనే విధానాన్ని ఉపదేశించానే. ఆ రూపాన్ని దర్శించారు. అదిగో ఇంకొక మెట్టెక్కినట్టు. ఆ మీదట మీ అందరికీ కాత్యాయని రూపాన్ని దర్శనాన్ని చేస్తూ స్వతంత్రంగా జీవించే బుద్ధిని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాను. అది పాటించగలిగినట్టయితే మరో మెట్టు మీరు ఎక్కినట్టే. ఇదే విధంగా ఏ కష్టం వచ్చినా సరే తట్టుకోగలిగినటువంటి దుర్గా రూపంగా మీకు కనిపింపచేస్తూ నా రూపాన్ని, కష్టానికి తట్టుకోకూడదు, కష్టానికి తట్టుకోవాలి, భయపడకూడదు, ధైర్యంగా ఎదిరించాలనేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తూ దుర్గారూపంగా దర్శనాన్ని చేశాను. ఆ ఉపదేశాన్ని పొంది మీరు మరొక్క మెట్టెక్కినట్టు. మహిష అసుర మర్దినీ రూపంతో కనిపిస్తూ మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించుకోవలసిందని, స్ఫూర్తితో ప్రతి పనిని సకాలంలో చేసుకోవాల్సిందని సూచిస్తూ దర్శనాన్ని ఇచ్చానే. ఆ ఉపదేశాన్ని పొందిన రూపాన్ని చూసి మరొక మెట్టు మీరు ఎక్కినట్టు. ఈ విధమైన ఇన్ని అలంకారాల్లోనూ ఇన్ని సత్ గుణాలని కానీ మీరు శరీరంలో అలా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే నిశ్చయంగా మీరు రాజరాజేశ్వరి, బ్రహ్మాది దేవతలందరితోటి, దిక్పాలకులతోటి, సప్త ఋషులతోటి, అష్టవసువులు, నవబ్రహ్మలు, దశ దిశలు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు నన్ను ఎలా కొలువు చేస్తూ ఉంటే, సేవ చేస్తూ ఉంటే ఉన్నానో, అలాంటి స్థితిని మీరు కూడా పొందగలరని ఇదిగో ఈ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో మీకు సూచిస్తున్నాను. మీ జీవితం మీ చేతిలో ఉంది. మీ జీవితపు నడక మీ ప్రవర్తనలో ఉంది. జాగ్రత్తగా ఆలోచించుకు చూసుకోండి. సుఖంగా ఈ దశమిని విజయదశమిగా చేసుకోండి. జీవితాన్ని విజయ పథంలో నడిపించుకోండి అని తెలియచేస్తోంది రాజరాజేశ్వరి దేవి అలంకారం. అమ్మా, మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. భక్తి టీవీ ప్రేక్షకుల్ని, యాజమాన్యాన్ని, సిబ్బందిని అందరినీ కూడా చల్లగా చూస్తూ మరో విజయదశమికి మళ్ళీ ఇన్ని రూపాలతోనూ దర్శనమియ్యాలని ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు.